తూర్పుగోదావరి జిల్లా వేదికగా పవన్ కళ్యాణ్ మరొకసారి హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు ఇదే ఎపిసోడ్ని చూశారు. కాకినాడ నడిబొద్దులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంపైర్ని కూలగొడతానన్నారు. బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తానని చెప్పి అప్పట్లో సవాల్ విసిరారు. ఆ రకంగానే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తెలిసినవే. ఎందుకంటే రైస్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకి అక్కడ ప్రాచుర్యం. అయితే అక్రమంగా రైసులు తరలిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఈ రకమైన అక్రమ మార్గంలో సంపాదన చేస్తున్నారు. దానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి అని గతంలోనే దీని మీద దృష్టి సారించాల్సింది. నన్ను అక్కడికి రాకుండా కూడా ఆపడానికి ట్రై చేశారు. చాలామంది జీవితాలు పోతాయి, చాలామంది రోడ్డును పడతారు అని. అయినా నేను ఆగే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన మాట్లాడు. ఈరోజు ఆయన ప్రత్యేకమైన బోట్లో ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం, ఎక్కడైతే రైస్ పట్టుకున్నారో దాన్ని చూడడం. అంటే ఇక్కడతోటి ఇది ఆగదు. పోర్టుల్లో జరుగుతున్న అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలన్నిటిని నిగ్గు తేలుస్తాను అని చెప్పి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా 100 కోట్లు వేస్తానని చెప్పి కొంతమందికి హెచ్చరికలు జారీ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాతలు రాసుకుంటే సహించేది లేదు, మేమేంటో చూపిస్తాము అని చెప్తున్నారు. మీడియా సమావేశం, సుదీర్ఘమైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన అంశాలు. ఇక రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవసరమని ఇంకా మిగతా విషయాలన్నీ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత హాట్గా సాగుతున్న ఇవే ఇష్యూస్పై నాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే ప్రియా సౌజన్య గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. గాయత్రి గారు